హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. మార్గదర్శి మోసాలు ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు సమాజంలో, దేశంలో, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తంలో తెలుగు ప్రజానికానికి అందరికి కూడా తెలిసిన వ్యవహారమే. ఆ మార్గదర్శి డిపాజిట్లను వేరే కంపెనీలకు, తనకు సంబంధించిన వేరే కంపెనీలకు మళ్లించి ఎట్లా కోట్లకు పడగలెత్తిండో, ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎట్లా నెలకొల్పిండో ఆ ఇమోజీ తాత సచ్చి స్వర్గానికి పోయిండో నరకానికి పోయిండో తర్వాత సంగతి. కానీ ఆ కేసు ఆయన చచ్చిపోయినా కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఆయనకు ఉపశమనం కలిగించేలాగా, రామోజీరావుకు ఆత్మశాంతి కలిగించే కోణంలో మన కూటమి సర్కారు, ముఖ్యంగా చంద్రబాబు సర్కారు ఎంత తాపత్రయపడతా ఉందో, తపన పడతా ఉందో చూపించే వార్త ఇదనమాట. మార్గదర్శి మోసాల కేసు మూత, బాబు డైరెక్షన్లో ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిన సిఐడి 1050 కోట్ల మార్గదర్శి ఆస్తుల జప్తుపై రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే అప్పీల్లో ఉపసంహరణ. ఆ చిట్ ఫండ్ కంపెనీపై కేసు పెట్టడమే పొరపాటు అంట. దానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు, ఇప్పటి వరకు సేకరించినవన్నీ నేరాన్ని నిరూపించడం లేదు, అందువల్ల ఇక కేసును మూసేయచ్చు. మూసివేతకు అదనపు డీజీ అనుమతి కూడా ఇచ్చారు. దీంతో కోర్టులో దాఖలు చేసేందుకు తుది నివేదిక సిద్ధం చేశాం. ఆ నివేదిక దాఖలుకు అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ సిఐడి తుది నివేదికను సంబంధిత కోర్టు అనుమతిస్తే అంతే సంగతులు. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు శాశ్వతంగా సమాధి అయినట్లే. అదే కోరుకుంటున్న చంద్రబాబు సర్కారు. రాజగురువుపై బాబు రాజభక్తి. అటు అక్రమ డిపాజిట్లు సేకరించి మార్గదర్శి ఫైనాన్సియర్స్కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టులో వైఖరి, ఇటు మార్గదర్శి చిట్ ఫండ్కు అనుకూలంగా ఏపీ హైకోర్టులో సిఐడి ద్వారా అఫిడవిట్. మార్గదర్శి అక్రమాలకు కీలక ఆధారాలు ఉన్నట్టు గతంలో హైకోర్టుకు నివేదించిన సిఐడి ప్రభుత్వం మారడంతో ఆధారాలు లేవంటూ రూట్ మార్చిన వైనం. నిన్న కాక మొన్న, అంటే ఒక వారం రోజుల క్రితం ఇదే మార్గదర్శి మీద ఆర్బీఐ ఒక అఫిడవిట్ను దాఖలు చేస్తూ, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇంక ఎన్ని రోజులు సాగదీస్తారు, 18 ఏళ్ళుగా నానుతున్న వ్యవహారం ఇది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉండవేల అరుణ్ కుమార్ పిటిషనర్గా మారి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఆధారాలన్నీ కూడా కోర్టు సమక్షంలో ఉన్నాయి. ఆర్బీఐ ఇతర దర్యాప్తు సంస్థలన్నీ దాని తాలూకా ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేసినా కూడా కౌంటర్ పార్ట్, అంటే ఎవరైతే అవతల పార్టీ ఉంటుందో వాళ్ళు సరైన అవి చూపించలేక, ఇప్పుడు ఆయన చనిపోయిండు, హిందూ అవిభాజ్య చట్టం ప్రకారం ఈ కేసుతో మాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన కొడుకు కిరణ్ కోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వమే, అంటే సిఐడినే దాని తాలూకు ఆధారాలు లేవంటే ఏమనాలి? ఇది రాజభక్తి కాదా? తన రాజగురువును గౌరవించుకునేందుకు, ఆయనకు విముక్తి కల్పించేందుకు చంద్రబాబు చేస్తున్న తాపత్రయంగా దీన్ని చూడొద్దా? అయినా కోర్టుకు అదేదో సామెత చెప్తుంటారు కదా, కళ్ళుంటాయి, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలే అని చెప్పినప్పుడు ఈ కేసు ఇంకా ఎట్లా నిలబడుతుంది? డిపాజిటర్లకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? 1-2 కోట్లకు పైచీలకు డిపాజిట్లను సేకరించి వాటిని ఎక్కడెక్కడో రాచకొండ గుట్టల్లో పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పిండు ఆయన. ఇవన్నీ అబద్ధాలా? ఎట్లకెళ్ళి వస్తాయి? ఒక సాధారణ వ్యాపారవేత్తకు కానీ ఎంత వ్యాపార దక్షత ఉన్నా, ఎన్ని రకాల ఐడియాస్ ఉన్నా కూడా అంత పెద్ద ఎత్తున ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని, ఒక ఫిలిం సిటీని క్రియేట్ చేసేంత ఎవరికైనా ఉంటుందా సత్తా? ఈ మొత్తం వ్యవహారంపై డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగితే కానీ ఆ మోసాల పుట్ట పగిలే అవకాశం లేదు. మరి తెలుగు రాష్ట్రాల్లోని 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.